జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్లలో తన ఆదాయం, అప్పులు, చెల్లించిన పన్నుల వివరాలు వెల్లడించారు. ఆడపిల్లలకు పుట్టినిల్లు తెలుగుదేశమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నికలు రాగానే మోసగాళ్లు వస్తారు, రకరకాల మాటలు చెప్తారని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ పరిధిలోని బొండపల్లిలో మహిళలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన వ్యక్తి దివంగత నేత ఎన్టీఆర్ అని అన్నారు. కానీ జగన్ మాత్రం ఆయన చెల్లెమ్మకు ఆస్తి కాకుండా అప్పులిచ్చారని అన్నారు. ఆడబిడ్డలు బాగా చదువుకోవాలని మహిళా యూనివర్సిటీలు స్థాపించామన్నారు. మహిళలకు రాజకీయంగా అవకాశం కల్పించామని, ఆడబిడ్డల చదువుకు తెదేపా ఎంతో కృషి చేసిందన్నారు. వారిని లక్షాధికారిని చేసే బాధ్యత తనదన్నారు చంద్రబాబు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముద్దులు పెట్టాడు, అధికారంలోకి వచ్చాక పిడి గుద్దులు కురిపిస్తున్నారని అన్నారు. మీకు 10 ఇచ్చి 100 దోచేస్తున్నారని, 5 ఏళ్లలో మహిళలపై దాడులు విపరీతంగా పెరిగాయన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువత రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు. వైకాపా పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో నష్టపోయిందన్నారు చంద్రబాబు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పిఠాపురం అసెంబ్లీ స్థానానికి జనసేన అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలోని చేబ్రోల్లోని నివాసం నుంచి పిఠాపురంలోని పాదగయ క్షేత్రం వరకు ఆయన ర్యాలీగా తరలి వెళ్లారు. ఆ తర్వాత ఆర్ఓ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. తెదేపా మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారోగ్యశ్రీ పథకంగా మార్చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. అధికారంలోకి రాగానే వ్యవస్థలన్నింటినీ దారిలో పడతామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరిలోని కొండపనేని టవర్స్ వాసులతో ఆయన సమావేశమయ్యారు. చేనేత అభివృద్ధికి అన్ని రకాలుగా సాయం అందిస్తామని, మంగళగిరిలో 1000 ఉన్న మగ్గాలను 5000కు పెంచుతామని తెలిపారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన రంజిత్ రెడ్డి, కొండ విశ్వేశ్వరరెడ్డికి బుద్ధి చెప్పాలని భారస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ల లోక్సభ పరిధిలోని రాజేంద్రనగర్ లో జరిగిన రోడ్ షోలో కేటీఆర్ ప్రసంగించారు. భారసకు 8 నుంచి 10 సీట్లు ఇస్తే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మనం చెప్పినట్లే వింటుందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉండేది ఎవరైనా మన వద్దకు రావాలంటే భారసకు ఎక్కువ సీట్లు కావాలన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పారిపోయే పిరికి పందులకు తప్పకుండా బుద్ధి చెప్పాలని పార్టీ శ్రేణులను కోరారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దీక్షాపరులు స్వామివారి సన్నిధిలో దీక్ష విరమణ చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి సుమారు 50,000 మంది దీక్షాపరులు దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. 22న ప్రారంభమైన ఈ ఉత్సవాలు రేపటితో ముగియనున్నాయి. తెలంగాణలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30వ తేదీన ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు మార్చి నెల 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగాయి. 5 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ఈ నెల 24వ తేదీ ఉదయం 11 గంటలకు ఇంటర్ విద్యా మండలి కార్యాలయంలో బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నట్లు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి కృతి ఓజా సోమవారం తెలిపారు. మొదటి, 2వ సంవత్సరం పరీక్షల ఫలితాలు ఒకేసారి విడుదల చేయనున్నారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలంలోని మంగళవారం ఎన్నికల ప్రచారం చేపట్టారు. ప్రచారంలో డప్పుతో దరువేసి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. ప్రచారంలో తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలతో పాటు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే దళితులకు 2 ఎకరాల భూమిని అందిస్తామన్నారు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన ఆప్ జాతీయ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బారస ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఈ కేసులో ఇద్దరికి మరో 14 రోజుల పాటు కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మే 7న ఈ నేతలిద్దరిని కోర్టు ఎదుట హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశించారు. కాంగ్రెస్ కు గాని, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి గాని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టంలో జోక్యం చేసుకునే ధైర్యం లేదని భాజపా అగ్రనాయకుడు అమిత్ షా అన్నారు. రాష్ట్రంలో జరిగే ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో 5 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం సోమవారం తెలిపింది. ఒడిశాలో ఈ నెల 15 నుంచి, పశ్చిమ బెంగాల్లోని గంగా పరివాహక ప్రాంతంలో 17 నుంచి తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం ఆయన తన నామినేషన్ సమర్పించారు. ఈ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్ లో ఆయన ఆస్తులు, అప్పుల వివరాలను పంచుకున్నారు. సినిమాలతో పాటు వివిధ వ్యక్తిగత అవసరాల కోసం పవన్ 46.70 కోట్లు అప్పు చేసినట్లు అఫిడవిట్ లో తెలిపారు. అత్యధికంగా విజయలక్ష్మి విఆర్ నుంచి 8 కోట్లు అప్పు చేయగా, జీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నుంచి 10 లక్షలు మాత్రమే తీసుకున్నారు. చిరంజీవి సతీమణి పవన్ వదిన వద్ద 2 కోట్లు అప్పు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వివరాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.